అందరు మా ఇంట్లో నన్ను సైకో అని పిలుస్తున్నారు ఇప్పుడైతే ప్రెజెంట్. ఈరోజు ఎండ మార్నింగ్ ఫుల్ వర్షం పడ్డది, అనగనగలు ఎండ పడుతుంది. బంతి పువ్వులు అయితే మామూలుగా లేవు, హైలైట్ ఉన్నాయి. నాకు చెట్లు పెట్టాలంటే పిచ్చి. నిమ్మకాయ చెట్టు ఇదైతే ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ పాతదిగా యాప చెట్టు ఉండే, దాని వేర్లు అయితే చాలా వస్తున్నాయి. అబ్బా చిన్నది ఉంది. నలికిరిమా కాదు, గది కుడితే హాయ్ హలో నమస్తే వనక్కం సలాం వాలేకుమ్. దిస్ ఈజ్ యువర్ స్టోరీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్సీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. ఆ స్టోరీ చెప్పాక మీకైతే వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆ స్టోరీ ఏంటంటే ఒక చిన్న కథ. అది కూడా నాదే. ఇంతకుముందు అయితే మా పాతిల్లు ఉన్నప్పుడు, ఇల్లు కట్టకన్నా ముందు మా ఇంటి ముంగట అయితే చాలా అంటే చాలా చెట్లు ఉంటుండే. మంచి అట్లా గ్రీనరీ లాగా ఎంత బాగా పీస్ఫుల్గా అనిపిస్తుండే. కానీ ఇప్పుడైతే మా ఇంటి ముంగట ఒక్క చెట్టు కూడా లేదు ఇల్లు కట్టినాక. ఎందుకంటే అక్కడ ముంగట కంకర అవి వేసాము. తర్వాత మాకు చెట్లు పెట్టుకోవడానికి అయితే అసలు ప్లేసే లేకుండే. ఇప్పుడు కూడా ప్లేస్ లేదు. ఇంకా ముంగట వర్క్ ఉంది అని చెప్పా కదా, లోపల ప్లాస్టింగ్ బయట వర్క్ ఉంది ఇంకా అని చెప్పాను. ఆ వర్క్ అయితే ఇంకా ఫినిష్ అవ్వట్లేదు, దానికైతే టైం రావట్లేదు ఫినిష్ చేయించుకోవడానికి. సో అదైతే మొత్తం అలాగే ఉండిపోయింది. వెనక సైడ్ కూడా నేను చెట్లు పెట్టాలి అనుకున్నా, బట్ పెట్టలేకపోయినా. కానీ కొన్ని చెట్లు అయితే పెట్టాను. అది కూడా 1 month ఏమో అవుతుంది. కానీ కొంచెం అది ఇంత పెద్దగా అయితే అయినాయి. అవి మీకు చూపిస్తా. మా ఇంటి ముంగట ఇంకా కొన్ని నేను చెట్లు నాటాలి అనుకుంటున్నా, అవి కూడా నాటుదాము మనము. నేను అదే మీకు చూపిస్తా ఈరోజు. మంచిగా నాటుదాం తెలుసా చెట్లు. నేను చూపిస్తాను చూడండి. నేనైతే చెట్లు నాటినా ఎంత బాగా పెరిగినాయి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అవి పెరిగేసరికి. చూడండి, స్టార్టింగ్ నుంచి చూపిస్తా. ఇగో ఇది వచ్చేసి చామంతి చెట్లు. ఇక్కడ 3 ఏమో నాటిన, అంతే 3 or 4. ఇక్కడ నుంచి కనకాంబరాల చెట్లు నాటిన. చూడండి ఎంత మంచిగా అయినాయి. ఇటు అయితే ఇంకా పెద్దగా అయినాయి తెలుసా. ఇక చూడండి, వాటితో పాటు నాటినా కానీ ఇవి పెద్దగా అయిపోయినాయి. అవి మాత్రం చిన్నగానే ఉన్నాయి అలాగే. ఇంకా నిన్న నాటిన నేను. ఇగో చూడండి, ఇగో నిన్న ఇవి నాటిన. ఇదిగోండి, ఇవి వరకు అయితే నిన్న నాటిన. ఇగో ఈ చెట్టు అయితే స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉంది. అది అలాగే ఉంది. మేము ఇల్లు ఇక్కడ మొరం పోసినా కానీ అదైతే అలాగే ఉండిపోయింది చెట్టు. ఇంకా మా మామ ఇక్కడ పెట్టిండు చూడండి. ఇక ఈ చెట్లు మా మామ పెట్టిండు. అవి నేను పెట్టినప్పుడే మా మామ పెట్టిండు. మా మామ పెట్టిన పెరిగిపోయినాయి, నేను పెట్టినవి అట్లాగే ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద అయినాయో. మళ్ళీ ఇగో ఇక్కడ ప్లేస్ సరిపోక గిడ ఒకటి పెట్టిన. నేను నిన్న ఆ చెట్లు పెట్టిన. అసలు అవి ఎందుకు పెట్టినా కూడా చెప్తా చూడండి. 3 days నుంచి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదా. అసలు ఎందుకు అప్లోడ్ చేయలేదు కూడా నేను మీకు చెప్తా. ఇగో ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం పీకేసి ఈ గులాబీ చెట్టు, ఈ మల్లె చెట్టు, మందారం చెట్టు నాట. ఈ మందారం అయితే ఎల్లో కలర్ మందారం. మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర, అంటే మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చా ఇవి. ఇగో ఇక్కడ ఇది కూడా స్టార్టింగ్ నుంచే ఉంది. చూడండి, మా ఇంటి ముంగట అయితే మొత్తం కంకరనే ఉంది. చూడండి, కంకరనే ఉంది. ప్లస్ నేను నిన్న ఇంకా చెట్లు నాటా తెలుసా, కుండీలలో నాటా చూపిస్తాను చూడండి. ఇంతకుముందు అయితే నేను అవి ఏమంటారు, మనీ ప్లాంట్ చెట్టు ఉంటుంది కదా, వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక చిన్న బాటిల్ కట్ చేసి దాంట్లో మట్టి వేసేసి దాంట్లో పెట్టిన. మంచిగా ఇట్లా గ్రోత్ వచ్చింది దానికి. ఆ గ్రోత్ వచ్చిన తర్వాత ఎవరో పీక్కొని వేరు. ఫుల్ కోపం వచ్చింది. ఇక దాని తర్వాత నాకు చెట్లు పెట్టాలన్న థాట్ కూడా పోయింది, ఫుల్ కోపంలా. తర్వాత నిన్న నాకు ఏమైందో ఏమో, ఉన్న ఖాళీ చెట్లు అన్నీ వీక్కొని వచ్చి అందరింటికి నుంచి పెట్టేసిన. చూసా చూడండి, అది కూడా మీకు. ఇవ్వండి, ఇక్కడ నాటిన ఇవి దొంపుతాయి చూడండి. ఇక మనీ ప్లాంట్ చెట్టు. అమ్మ ఉండట్లే, దాన్ని అయితే చూడ ఎలా వేలాడదీసింది పై నుంచి. ఇవి కూడా చాలా డేస్ నుంచి అయితే చాలా డేస్ అయింది ఇవి కుండీలు తీసుకొచ్చి. ఇంకా ఒకటి ఉంది చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడ మల్లె చెట్టు కూడా నాటిన. ఎందుకంటే ఇక్కడ పెట్టింది అనుకో, ఇది ఇట్లా పైకి ఎక్కుతుంది. ఆడొకటి పెట్టా కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి పెట్టా. దీనికైతే పువ్వులు కూడా అంటే నిన్న మొగ్గలు ఉండే దానికి ఇవాళైతే పువ్వులు ఇప్పినాయి. ఇవ్వండి, ఆ పువ్వులు ఇప్పేసరికి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. మనం అయితే ఇంకా కొన్ని చెట్లు అయితే పెడదాము. అండ్ మీకు ఇంకొకటి డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదని చెప్పాయి కదా. ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అసలు ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటారు కదా. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా కానీ బీపీ అనేది డౌన్ అయిపోతుంది, బట్ ఈసారి మాత్రం బీపీ అనేది హై అయిపోయింది. హై అయ్యి కళ్ళు తిరగడం, ప్లస్ ఇంకా ఏదేందో చేసిందంటలే, నాకైతే గుర్తుకులేదు. ఏమేమో చేసినంట. మళ్ళీ నైట్లో కూడా లేచి ఏమేమో వంటలు చేసిందంట.
కుకింగ్ వీడియోస్ చేస్తున్నా కదా, సో అది సైడ్ ఎఫెక్ట్ కావచ్చు నాకు తెలిసి. బీపీ హై అయ్యి ఏమేమో చేసినంట, మా వాళ్ళందరినీ ఏమో ఇబ్బందులు పెట్టిందంట. సో అందుకే నేనైతే 2 days నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో దానికి కారణం అది. బీపీ హై అయ్యి నేను కూడా చెట్లు కూడా నాటిన దానికే కావచ్చు. నేను చెట్లు కూడా నాటిన తెలుసా. ఆ బీపీ అందరు మా ఇంట్లో నన్ను సైకో అని పిలుస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్. పిచ్చిలేసినట్టు దాన్ని అనుకుంటున్నారు అందరూ. కానీ నిన్న హాస్పిటల్కి చూస్తే, నిన్న నైట్ హాస్పిటల్కి వెళ్ళినా బీపీ హై అయిందని చెప్పింది డాక్టర్. అందుకే నేను ఒగ్గి చెట్లని నాటడం జరిగింది నిన్న. దగ్గర మా ఇంటి దగ్గర ఇటు సైడు మా పాతిళ్ళు ఉన్నప్పటి నుంచే మా నాన్నక్క చెప్పిన కదా, మా అత్త కూతురు చనిపోయిందని, తనైతే ఒక చెట్టు పెట్టింది ఇక్కడ, గులాబీ చెట్టు. ఏ కలర్ అంటే పింక్ కలర్. ఇంత అవుతుంది ఫ్లవర్, చిన్న భలే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అది ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇక్కడ ఉంది. దీన్ని అయితే మనము కట్ చేసేసి అటు సైడ్ పెట్టుకుందాం. అటు సైడ్ పెట్టుకుంటే అనేది ఎందుకంటే అటు అంటే మంచిగా పెరుగుతుంది అటు. ఇక్కడ చూడండి ఇగో సగం ఎండిపోయింది, ఇదిగోండి సగం ఎండిపోయింది. ఇగో దీన్ని అయితే ఈ పెద్ద ఉంది కదా కొమ్మ, దీన్ని అయితే కట్ చేసుకుందాం. కింద వరకు అవసరం లేదు, ఇక్కడ వరకు ఇగో ఇక్కడ వరకు అయితే కట్ చేసుకున్నాం అనుకో మనము. ఇక్కడ ఇగో ఇక్కడ ఇటు సైడ్ ఇది కట్ చేసేసి ఈ ఆకులన్నీ వీకేసి దానికైతే పెండ పెట్టినాం అనుకో. పెండ పెడితే మంచిగా పెరుగుతాయంట చెట్లు. అందుకే నేను మల్లె చెట్టుకి మందారం చెట్టుకి కూడా పెట్టిన. మనమైతే ఇప్పుడు దానికోసం నేనైతే దాన్ని కట్ చేసేసాను. ఎందుకంటే నేను వీడియో ఎందుకు తీయలేదంటే నాకు తీసేటోళ్ళు ఎవరు లేరు. సో నేను అందుకే, మా చెల్లె కూడా లేదు ఇప్పుడు ఈరోజు, అందుకే ఇగో నేను కట్ చేసేసిన. ఇదిగోండి దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. మనం పక్కకు పెట్టేసి పోయి వేరే చెట్లు అయితే తెచ్చుకుందాం. ఇగో ఇక్కడ పైన ఉంది కదా, దీన్ని అయితే మనం విరగొట్టేయాలి, ఎందుకంటే ఎండిపోయింది కదా. దీన్ని విరగొట్టేసి దీన్ని ఉత్తి ఇలా కుచ్చేసినా కానీ పెరుగుతుందంట. ఈరోజు మార్నింగ్ ఫుల్ వర్షం పడ్డది, అయినా కానీ ఎండ పడుతుంది. నేను వర్షాకాలంలో చెట్లు పెట్టాలనుకున్నాను, బట్ పెట్టలేకపోయినా. సో ఇప్పుడు పెట్టాలన్న థాట్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు పెడుతున్నా. సో అందరిని అడగాలి ఇప్పుడు చెట్లు. సో ఫ్రెండ్స్, ఆ అక్క అయితే లేదాడా ఇంటికైనా. అక్క వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు అయితే మామూలుగా ఉండవు, ఫుల్ చెట్లు ఉంటాయి. బట్ ఇప్పుడు ఆ అక్క అయితే లేదు ప్రజెంట్. ఆ అక్క వచ్చిన తర్వాత అయితే మనం మళ్ళీ అడిగి చెట్లు అయితే తెచ్చుకుందాం. అలా ఏమంటారు, వాళ్ళ మామయ్య ఉన్నాడు, చెప్పిండు మళ్ళీ బాగోదు కదా అడగకుండా తీసుకొచ్చుకుంటే. సో అందుకే మళ్ళీ వచ్చేసా. ఇంకా నేను అటైతే ఆ అక్క దగ్గరతోనే దాంతోనే క్లోజ్గా మాట్లాడతా. తర్వాత అంటే ఇంకెవరితో మాట్లాడను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇటు పోయి ఇగో ఈ చెట్టు అయితే నేను ఆల్రెడీ పెట్టేసా ఇంటి దగ్గర నిన్న. ఇప్పుడు మన దగ్గర అయితే మందారం చెట్లు. ఇదిగో ఈ చెట్టు అయితే మా మమ్మీ తీసుకొస్తా అని చెప్పింది, ఎందుకంటే ఇక్కడ మొలకలు కూడా లేవు ప్రజెంట్ నేను తెంపడానికి. కానీ ఒక్కటే ఉంది, పాపం వాళ్ళకి కావాలి కదా, వాళ్ళకి ఉంచుకొని మనకి ఇస్తారు, వాళ్ళకి లేదు మనకైతే ఇయ్యారు కదా. సో ఇక్కడ బంతి చెట్లు అయితే ఉన్నాయి. బంతి పువ్వులు అయితే మామూలుగా లేవు, హైలైట్ ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి, నాకు చాలా ఇష్టం తెలుసా. ఈ పువ్వులు అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఇవి ఉంటాయి కదా, పువ్వులు తెంపుకొని ఇవి కొన్ని ఉంటాయి కదా, ఇట్లా విరుచుకొని అల్లుకొని పెట్టుకునేటోళ్ళం. అంటే డైలీ ఇంటి దగ్గర ఫుల్ ఉంటుండే. మా ఇంటి దగ్గర కూడా కమలాపూర్లో చాలా అంటే చాలా పూలు ఉంటుండే. మా ఓన్ విలేజ్ వీడియో ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమంటారు, ఫ్లవర్స్ చాలా అంటే చాలా ఉంటుంది తెలుసు అక్కడైతే మా విలేజ్లో ఫుల్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఈ చెట్టు పెడదాం, ఎందుకంటే ఇది చిన్న చెట్టు కదా వాలిపోతుంది. సో దీన్ని కొంచెం పెట్టేసి పోదాం. దీనిలో బాగా వాటర్ పోసిన మంచిగా నానింది. ఇది కూడా ఇదైతే మొత్తం ఎండిపోయింది తెలుసు. దాని తర్వాత నేను అలాగే ఉంచేసిన. అక్కడ పైన తలిగించిన తర్వాత ఎవరు ఎత్తుకపోయిన తర్వాత ఇక నేను దాన్ని వదిలిపెట్టేసిన, అలాగే ఉండిపోయింది మట్టి కూడా. ఇప్పుడు ఈ మట్టి తీసాం కదా, ఇప్పుడు దాన్ని అయితే దానిలో వేసిద్దాం. నాకు చెట్లు పెట్టాలంటే పిచ్చి. ఈ మధ్య బాగా ఎక్కువైంది తెలుసు నిజంగా. నిన్నటి నుంచి అయితే నేనైతే నాకు అసలు నేను ఎట్లా చెట్లు పెట్టినా తెలుసా, అమ్మో అసలు ఎందుకు పెట్టినావో నాకే అర్థం కాలేదు. ఏ రోజు కూడా పెట్టలేదు తెలుసా నేను అంతగాని చెట్లు. ఇగో దీంట్లో అయితే వాటర్ పోయాల్సిన అవసరం లేదు ప్రెజెంట్ అయితే. దీంట్లో మనం కొంచెం అయినాక ఎరువు ఉంది, దీంట్లో ఎరువు వేద్దాం.
చిన్న చిన్న చెట్టు పెట్టేసా. దీన్ని అయితే ఇక్కడ పెడుతున్నా ప్రజెంట్. ఇక్కడైతే పెట్టేసా. దాన్ని మనం తర్వాత చూద్దాం, అది కొంచెం మారిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లను అయితే తవ్వేద్దాం. చెట్లను కాదు, గుంతలేద్దాం చెట్లకి, సరేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ మందారం చెట్టు పెట్టడానికి ఎందుకంటే ఇంత లోతు అలా అని చెప్పింది కదా పెద్దమ్మ, ఇప్పుడైతే దాన్ని ఇక్కడ పెడుతున్నా. అబ్బా, నిమ్మకాయ చెట్టు ఇదైతే ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ తవ్వేద్దాం. ఇక్కడ పాతదిగా యాప చెట్టు ఉండే, దాని వేర్లు అయితే చాలా వస్తున్నాయి. అబ్బా చీమలు. ఇదిగోండి వేప చెట్టు వేరు చాలా వచ్చినాయి తెలుసా. నిన్న మొన్న కూడా అవి చెట్లు పెట్టినప్పుడు. ఓకే డన్. పోయింది, ఇంత లోతు అయింది చూడండి. ఇక నా చేతి పడుతుంది. ఇప్పుడైతే మనం నీరు పెడదాం. ఇవ్వండి ఆగినా ఇక దీన్నైతే ఇలా కుచ్చేసి ఇది ఉంది కదా, ఈ మట్టి అయితే వేసేద్దాం మొత్తము. వేర్లు అయితే చాలా ఉన్నాయి. వేప చెట్టు వేర్లు అసలు పోవు కదా మమ్మీ. మా మమ్మీ కూడా వచ్చింది కదా మమ్మీ. లేదా వేప చెట్టు ఒక ఆడుంది, లేదు యువతలనే ఉంది మా. లే వద్దు, పెట్టిన. ఓకే అబ్బా పుచ్చుకుంది. లేదు పెట్టినా ఉన్నాయి. ఓకే, మన చెట్టు అయితే ఇదైతే పెట్టేసాం. ఇప్పుడు మమ్మీ ఎరువిస్తుంది. లేదు పోయింది ఇంట్లోకి. ఇప్పుడు మనము ఇంకొకటి గులాబీ చెట్టు మా నాన్నెక్క పెట్టిందని చెప్పినా కదా, అది కొమ్మే తీర్చిన కదా. ఇగో ఈ కొమ్మ ఇక్కడికైతే తిరగొట్టేద్దాం. అబ్బా ముళ్ళు ఉచ్చుకుంది గట్టిగా. దీన్ని కూడా ఇక్కడనే కూర్చేద్దాం. దీన్ని అయితే ఇక్కడ పెడుతున్నా. దీన్ని ఇట్లా ఉట్టి కుచ్చితేనే బతుకుతుంది ఇది. దీన్ని వీటిని నాటాల్సిన అవసరం లేదు. బాగా అయితే కుచ్చుతున్న లోపలికి. ఓకే డన్. ఇక్కడ ఉంది కదా, దీనికి ఇగో ఇక్కడ కూడా పెండ పెడదాం. సెట్ ఇగో ఇది ఇట్లా ఉండిపోతుంది కదా, దీనికైతే ఒక రాయి పెట్టేద్దాం. మిమ్మల్ని మాట్లాడట్లేదు, సో సారీ. ఎందుకంటే ఇప్పుడు పెట్టాలి కదా, చూస్తలేను అందుకే. ఓకే ఓకే, ఇప్పుడు సెట్ అయింది. ఇది కూడా సెట్ అయింది. దీనికి కూడా ఇది కొట్టిద్దాం. ఇంకా మనకైతే గులాబీ చెట్లు రావాల్సి ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళందరూ నిద్రపోతుర్రు. సో మనమైతే ఇప్పుడు ఈ 3 చెట్లు అయితే పెట్టినాము. ఇంకా వేరే చెట్లు ఉన్నాయి, అవి కూడా నేను కొనుక్కొచ్చి పెడతా, సరేనా? అమ్మో ఇది ఎంతో ఉంది. నలికిరిమా కాదు, గది కుడితే నా చిన్న జర్రి ఉంది తెలుసు దీంట్లో. ఇగో తీసిన, ఇగో దీనికి ఇగో పారిపోతుంది. మా అమ్మ చంపేసింది. అది కొట్టింది మనకు చచ్చిపోతారంట. అంటే చచ్చిపోవడం కదా, ఒళ్ళంతా బెందులు వస్తాయంట. బెందులో ఎర్రగా ఏమో అన్నది మా అమ్మ. ఇప్పుడు దీంట్లో అయితే నేను నల్ల మట్టి వేసిన. ఎందుకు చెప్పాలా, ఈ బకెట్లో ఇంటి దగ్గర ఒక టమాటా చెట్టు పడ్డది. ఇప్పుడు దీంట్లో పెట్టాలి. నీళ్ళు పోయి మమ్మీ. మా మమ్మీ దగ్గరికి పోయి కరివేపాకు చెట్టు తెచ్చుకోవాలనుకున్నా, బట్ మా మమ్మీ వచ్చేసింది. ఇప్పుడు నేను వెళ్ళలేను.
ఈవినింగ్ అంట, ఈవినింగ్ వీడియో తీస్తా. మళ్ళీ కలపాలా అన్నమా ఏ కలపడానికి మిక్స్ చేసి మట్టి ఈ పక్క తీసుకో. దీంట్లో అన్ని బొగ్గులే ఉన్నాయి ఎక్కువ. అమ్మో పురుగు, బొగ్గులనే తీసేయమా. మొత్తం గబ్బు గబ్బు చెయ్యకే, మళ్ళా కడుక్కో. మమ్మీ పురుగు, మమ్మీ పోయింది. అగో పురుగు కాళ్ళ మీదకి వచ్చింది నాకు. ఇంకా వెళ్తున్నాయి చూడు దాంట్లోంచి బొగ్గులు. సో ఫ్రెండ్స్, మనమైతే చెట్లు పెట్టేసాం. నేను పెట్టిన టమాటో చెట్టునైతే అక్కడ పక్కన గోడ మీద అయితే పెట్టేసా. ఈ చెట్టు అయితే నాకు చాలా నచ్చింది. ఈ చెట్టు చిన్న మొలక, దీన్ని అయితే మంచిగా కాపాడుకోవాలి. నేనైతే ఇంట్లో పెట్టేసి దీన్ని ఇంట్లో పెట్టేసి గోడ పైన పెడతా. పైన పెట్టేస్తే దాన్ని ఎవరు ముట్టుకోరు, ఏమీ కాదు. నేను అప్పుడప్పుడు కొంచెం దాంట్లో వాటర్ లేనప్పుడు వాటర్ పోస్తూ ఉంటాను. కొంచెం వాటర్ పోస్తే అదైతే చాలా అయిపోతుంది. సో మీకు నేను పెట్టిన చెట్లు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ని క్లిక్ చేయగానే అందరికంటే ముందే అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇది నెక్స్ట్ వీడియో. బాయ్.